రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ అత్యంత రహస్యంగా జరుగుతోంది. ఆపరేషన్ వివరాలపై అటు ఛత్తీస్గఢ్ ఇటు తెలంగాణ పోలీసులు అత్యంత గోప్యతను పాటిస్తున్నారు. బలగాలకు దిశానిర్దేశం చేస్తూ గగనతలంలో హెలికాప్టర్లు, డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. కర్రెగుట్ట చుట్టూ 20,000 భద్రతా బలగాలు మోహరించాయి. మావోయిస్టులు పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. బలగాల కాల్పుల్లో 28 మంది మృతి చెందినట్లు సమాచారం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా దేవా కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కాగా స్థానికులు ఎవరూ బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. దేవిక, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రెగుట్టపై ఇంకా ఎదురుకాల్పు కొనసాగుతున్న పరిస్థితి. జవాన్లు ఇప్పటికే ఈ కాల్పులో 25 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు జవాన్ల మధ్య భీకర పోరు కొనసాగుతున్న పరిస్థితి. అయితే మావోయిస్టు స్థావరాలపై ఇప్పటికే కొనసాగుతున్న కడుపులో కీలక నేతలందరూ కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మావోయిస్టు కీలక నేతలు హిడ్మా దేవ టార్గెట్ కాల్పు జరుపుతున్న పరిస్థితి ఇప్పటికే చూస్తున్నాం. గత 4 రోజులుగా కర్రెగుట్ట చుట్టూ ప్రధానంగా ఉన్నటువంటి మావోయిస్టులను టార్గెట్ చేసి పోలీసు బలగాలు మొత్తం అక్కడే మోహరించిన పరిస్థితి. సుమారుగా 6,000 మంది బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు, అదేవిధంగా సెంట్రల్ బలగాలకు మరొక 6,000, సుమారుగా 12,000 మంది పోలీసు బలగాలు కర్రెగుట్ట చుట్టూ మోహరించి పూర్తి ఇక్కడ దానిపైన పోకో చేసిన పరిస్థితి. అంటే గత 4 రోజులుగా తెరపేయకుండా కాల్పు జరుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టు తలదాచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఇక్కడ కూడా అవకాశం దొరికిన పరిస్థితి. అయితే మావోయిస్టు కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం తెలిసి చెప్తుంది. కాల్పులు ఆపండి, చర్చలకు వస్తామని చెప్పి ఇప్పటికే మావోయిస్టులకు హెచ్చరించిన పరిస్థితి. అయితే నిజమే ఈ మావోయిస్టులు పంపిన లేఖలకు స్పందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మావోయిస్టులని చర్చలకు పిలుస్తారా, లేకపోతే కాల్పులు ఆపరేషన్ అట్లనే కంటిన్యూ అవుతుంది తెలియాల్సిన అవసరం అవుతుంది దేవిక. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతుందో నుగురు, వెంకటపూరు, వాజేటి మండలంలో ప్రధానంగా ఇక్కడ గ్రామ ప్రజలు మొత్తం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉత్కంఠగా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఆపరేషన్ కగారు అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. గత 4 రోజులుగా ఇటు పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ కాల్పులు ఇప్పటికే సుమారుగా 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తుంది. దీనిలో కీలక నేతల నుండి సమాచారం తెలుస్తుంది. అయితే కీలక నేతలు వీళ్ళైనా ఇంకెవరున్నారా? దీంట్లో హిడ్మా కేంద్రంగా సాగుతున్న పరిస్థితి. హిడ్మానే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులని పై పోలీసులు కాల్పు జరుపుతున్నారు. ఇట్నే కంటిన్యూ అవుతాం, లేకపోతే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం మేరకే ప్రభుత్వాలు స్పందించి నిర్ణయం చర్చలో పిలుస్తుందా, లేకపోతే కాల్పు కంటిన్యూ అయితే తెలియాల్సిన అవసరం వచ్చింది దేవిక. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. భార్యపై కోపంతో బావమరిది బండికి నిప్పంటించిన ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. అత్తాపూర్లో భార్యపై కోపంతో ఓ వ్యక్తి బావమరిది బైక్కు నిప్పు పెట్టాడు. అబ్దుల్ ఖాదిర్ అనే వ్యక్తి తన భార్యతో తరచూ గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు. అత్తింటి వారు అబ్దుల్ను మందలించడంతో ఆగ్రహానికి లోనై బావమరిది బైక్కు నిప్పు పెట్టి పరారయ్యాడు. ఖాదీర్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. తెలంగాణలో సూర్యుడు బగబగా మండుతున్నాడు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలోనే ఈ స్థాయిలో ఎండలు ప్రభావాన్ని చూపించడంతో జనం భయంతో వణికిపోతున్నారు. గత 3 రోజులుగా తెలంగాణలో ఎండలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకే బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక విషయాలు వెల్లడించింది. రేపు ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఏకంగా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది గల్లంతవ్వగా వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది. అయితే వారిలో 2 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీయగా మరో 6 కోసం తవ్వకాలు జరుపుతున్నారు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ఈ రోజు బ్రేక్ పడింది. దీంతో టన్నెల్లో విర్వారామంగా వర్క్ చేసిన ఎక్స్ కవేటర్లు బయటకు వచ్చాయి. ఈ రెస్క్యూలో శిథిలాల తొలగింపు దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. కేవలం డేంజర్ జోన్లో మాత్రమే శిథిలాలను తొలగించాల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కమిటీ సూచనల మేరకు 3 నెలల పాటు ఈ సహాయక చర్యలను నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొనసాగిస్తున్న ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టులో ఫిబ్రవరి 22న ప్రమాదం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన పరిణామం ఎదురైంది. ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఎస్ఓజీ ఈఓడబ్ల్యూ జోన్ 6 ప్రధాన కార్యాలయాల బృందాలతో కలిసి అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. పాకిస్తాన్ పౌరుల కోసం నిర్వహించిన ఈ ఆపరేషన్ సమయంలో 400 మందికి పైగా అనుమానాస్పద వలసదారులు బయటపడ్డారు. వీరంతా రాష్ట్రంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భారత పౌరులుగా కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా తనిఖీల్లో వారి బండారం బయటపడినట్లు అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ అజిత్ రాజియన్ తెలిపారు. వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే మిగిలిన వారి వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో జాతి మతం గురించి మాట్లాడకూడదని బీజేపీ మిత్రపక్షం శివసేన పార్టీ అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని మా శివసేన పార్టీ తరపున హామీ ఇస్తామని స్పష్టం చేశారు. పర్యాటకులను కాపాడడానికి వెళ్లి మరణించిన సయ్యద్ హుస్సేన్ షాకు కుమారుడు అని చెప్పారు. ఉగ్రవాదుల నుండి గన్ లాక్కొని పర్యాటకులను కాపాడేందుకు ప్రయత్నించిన సయ్యద్ హుస్సేన్ షా మరణించాడని గుర్తు చేశారు. बात नहीं है जो हमारे पर्यटक वहां गए थे उनके ऊपर अंधाधुंध गोली चला रहे थे ये आतंकवादी और उनको बचाने का काम इसने किया और खुद उनकी बंदूक छीनने की कोशिश की ताकि जो टूरिस्ट है उस पर गोली न चले, लेकिन दूसरे आतंकवादी ने आके उनको मार दिया और वो शहीद हो गए। इसीलिए आदिल साहिल के घर पर मैंने भी उनके परिवार से बात की, उसके भाई से बात की, उनके पिताजी से बात की और हमारे लोग भी वहां पहुंच गए। उन्होंने भी उनको, वो एक कमाने वाला लड़का था, युवा लड़का था, उनके परिवार की जो अभी हालत ठीक नहीं है, एक सर्वसाधारण परिवार था, इसलिए शिवसेना की ओर से उनको 5 लाख रुपए की मदद भी हो गई। ये तो छोटी जिम्मेदार, मतलब ये अपना कर्तव्य है। उनका घर भी ठीक नहीं था, घर की हालात भी खराब थी, उसको घर बनाने का अभी निर्णय शिवसेना ने लिया है और ये कर्तव्य भावना रख के ప్రేమించి పెళ్లి చేసుకొని అదనపు కట్నం కావాలంటూ ఓ భర్త కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి భార్యకు తాగించాడు. భార్యకు తాగించి భర్త కూడా తాగాడు. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో చోటు చేసుకుంది. ఇస్తావత్ దీపిక బోడా శ్రీనుతో 6 నెలల క్రితం వివాహం జరిగింది. కొద్ది కాలం పాటు కాపురం సజావుగా సాగింది. దీపిక 3 నెలల గర్భవతిని కుటుంబ సభ్యులు తెలిపారు. 2 నెలలుగా దీపిక అత్తామామలు ఆడబిడ్డలు కలిసి కట్నం తీసుకురావాలని వేధిస్తున్నారన్నారు.
భర్త అత్తమామలు దీపికతో గొడవపడి దాడి చేశారు. అనంతరం కూల్ డ్రింక్లో పురుగుల మందు, ఎలుకల మందు కలిపి 2 నెలల భార్యకు తాగించి భర్త కూడా తాగాడు. భర్త కుటుంబ సభ్యులకు తెలపడంతో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దీపిక మృతి చెందింది. మృతురాలికి తండ్రి వత్మాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్యాక్ టు న్యూస్. పెహల్గాం ఘటనకు ప్రతీకార చర్య తీసుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని సనత్ నగర్ ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్ వెనువెంటనే ప్రతీకార చర్య చేపట్టాలని ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. దాడికి నిరసనగా సికింద్రాబాద్ పేజీ రోడ్డు వెల్ఫేర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలను పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఘటనలో 28 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు పలకాలని తెలిపారు. భారత్ వైపు చూడాలంటే భయపడేలా పాకిస్తాన్పై ప్రతీకార చర్య తీసుకోవాలని కోరారు. అరాచకం మనందరం చూసినాం. మన వాళ్ళని 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చేసినటువంటి కూడా చూసినాం. ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దీని వెనుక పూర్తిగా పాకిస్తాన్ కుట్రపూరితమైనటువంటి ధోరణి, కుట్ర చేసింది కూడా పాకిస్తానీలు, టెర్రరిస్టులు అనేటువంటి ముసుగులో పాకిస్తాన్ చేస్తున్నటువంటి మన భారతదేశం మీద దాడి. మరి నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి గారు, మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో పుల్గావ్ ఘటన కానీ, మొన్న జరిగినటువంటి 22 నాడు జరిగినటువంటి ఘటన కానీ, పాపం చాలామంది అమాయకులు, అంటే అక్కడ 26 మంది కుటుంబాలు 26 మందిని మరి నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి సందర్భంలో మా అందరి పక్షాన వాళ్ళ కుటుంబాలకు సానుభూతి, ఆ భగవంతుడు వారికి ఆ కుటుంబాల. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అన్ని రాష్ట్రాల హోంశాఖలతో పాటు డీజీపీలకు అక్రమంగా భారత్లో ఉంటున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి వెనక్కి పంపించాలని ఆదేశాలు అందాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పాకిస్తానీయులను గుర్తించే పనిలో పడ్డారు. గుజరాత్ రాష్ట్రంలో ఊహించిన పరిణామం ఎదురైంది. ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, ఎస్ఓజీ, ఈఓడబ్ల్యూ జోన్ 16 ప్రధాన కార్యాలయాల బృందాలతో కలిసి అహ్మదాబాద్ నగరంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను పట్టుకోవడానికి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. విదేశాల్లో సైతం భారత సంతతి ప్రజల నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. లండన్లోని పాక్ ఎంబసీ ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన భారత సంతతి ప్రజల పట్ల పాక్ అంబాసిడర్
దురుసుగా వ్యవహరించాడు. గొంతు కోస్తానంటూ సైగలు చేయడంతో రాయబార్య కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 5,000 టన్నుల సామర్థ్యమున్న విధ్వంస నౌకను ప్రారంభించారు. నాంపోలోని పశ్చిమ పోర్టులో కార్యక్రమం జరిగినట్లు సమాచారం. కొరియా తన నౌక దళాన్ని బలోపేతం చేసుకోవడంలో ఇది మరో పెద్ద ముందడుగని అక్కడి మీడియా సంస్థ పేర్కొంటున్నాయి. అణు సామర్థ్య బాలిస్టిక్ క్రూయిజ్ క్షిపణులతో సహా వివిధ ఆయుధ వ్యవస్థలను నిర్వహించడానికి దీన్ని రూపొందించినట్లు తెలిపారు. దీన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో నౌక దళానికి అప్పగించనున్నట్లు ఆయన వెల్లడించారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలను పదును పెట్టాలని ఖండించిన ఆయన అవి యుద్ధానికి సన్నాహాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిణామాలపై నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేశారు. మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. అయితే గత 2 రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న 90,050 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై 30 తగ్గి 90,20 ఉంది. అలాగే నిన్న రూపాయలు 98,240 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరలు ఈ రోజు 30 తగ్గి 98,210గా ఉంది. ఇక ఇటు వెండి ధరలు మాత్రం కిలో 1,11,900గా ఉంది. रोजगार मेलालो प्रधानी मोदी मीडिया तो माట్లాడుతున్నారు लाइव द्वारा చూద్దాం। देश के लिए भी समर्पित करें। जन सेवा की भावना सर्वोपरि होनी चाहिए। जब आप अपनी सेवा को सर्वोच्च मानकर काम करेंगे तो आपके कार्यों में वो ताकत होगी जो देश को नई दिशा देगी। आपके कर्तव्य पालन, आपके इनोवेशन और आपकी निष्ठा से ही भारत के हर नागरिक का जीवन बेहतर बनेगा। साथियों, आप जब किसी जिम्मेदार पद पर पहुंचते हैं तो एक नागरिक के रूप में भी आपके कर्तव्य, आपका रोल और अहम हो जाता है। आप सभी को इस दिशा में भी जागरूक रहना चाहिए और हमें भी एक नागरिक के नाते योगदान देने में पीछे नहीं रहना चाहिए।
अब जैसे मैं उदाहरण बताता हूं, इस समय देश में एक पेड़ मां के नाम, इसका इतना बड़ा अभियान चल रहा है। आप जहां पहुंचे हैं, आप जीवन की जो नई शुरुआत कर रहे हैं, इसमें आपकी मां की सबसे बड़ी भूमिका होगी। आप भी अपनी मां के नाम पेड़ लगाएं, प्रकृति की सेवा करके अपनी कृतज्ञता व्यक्त करें। आप जिस ऑफिस में काम करेंगे, वहां ज्यादा से ज्यादा लोगों को इस अभियान से जोड़ें। आपके सेवा काल की शुरुआत में ही जून के महीने में ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా।